ఒక ప్రశ్న. ప్రతిరోజు టీ తాగిన తర్వాత మిగిలిన టీ పొడి, తిన్న బొప్పాయి తొక్కలు, బొప్పాయి పండు, అరటి తొక్క ఇవి ఎక్కడికి వెళ్తాయి? చెత్తబుట్టలోకే కదా! కానీ అదే చెత్త మీ గులాబీ, మందారం, మల్లె, కరివేపాకు మొక్కలకు ఉపయోగపడే సేంద్రియ ఎరువుగా మారుతుందని చెప్తే నమ్ముతారా? ఆగండి. అందరూ సోషల్ మీడియాలో చెప్పినట్టు నేరుగా కుండలో వేయాలా? లేక దాని వెనక ఇంకో రహస్యం ఉందా? చివరి వరకు చూస్తే మీరే నిర్ణయం తీసుకుంటారు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. మా ఇంట్లో కూడా అదే అలవాటు. టీ తాగితే టీ పొడి బయటకు, పండ్లు తింటే తొక్కలు చెత్తలోకి. ఒకరోజు మా తాతయ్య నవ్వుతూ చెప్పారు, చెత్తని చూసి కళ్ళే వారితే అదే బంగారము అనిపిస్తుంది. ఆ మాట నా మనసులో మిగిలిపోయింది. అయితే టీ పొడి నిజంగా మొక్కలకు మంచిదేనా? బొప్పాయి పండు, బొప్పాయి తొక్కలలో ఏముంది? అరటి తొక్కల్లో ఏ పోషకాలు ఉంటాయి? అన్నిటినీ కలిపేస్తే అద్భుతమా, లేదా పెద్ద పొరపాటా? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాం. అయితే కావాల్సినవి ఏంటివి, ఇవన్నీ డీటెయిల్స్ మొత్తం క్లియర్గా చెప్తాను. ఇంత మంచి ఫ్లవరింగ్ రావాలి అని మీ మొక్కల్లో అంటే మీ మొక్కలలో ఉంటే తప్పకుండా నేను చెప్పిన టిప్స్, ట్రిక్స్ అన్నీ మీరు పాటించాల్సిందే. ఎందుకంటే ఈ ఫెర్టిలైజర్స్ అంత అద్భుతాన్ని ఇచ్చేస్తాయి అన్నమాట. అవి ఏంటివి, అవి ఎలా తయారు చేయాలి, ఇవన్నీ పూర్తిగా తెలుసుకుందాం. ఇది అద్భుతమైన ఫెర్టిలైజర్ అన్నమాట. ఈ ఫెర్టిలైజర్ మొక్కలకు చాలా ఉపయోగపడుతుంది. మొక్కల్లో మంచి గ్రోతింగ్ ఉంటుంది అన్నమాట. అన్ని రకాల పూల మొక్కలకు, పండ్ల మొక్కలకు, కాయల మొక్కలకు అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ ఫెర్టిలైజర్. తప్పకుండా మీరు మీ ఇంట్లో ఉపయోగించండి. అయితే ఈ టీ పౌడర్ ఏం చేస్తారంటే, టీ పౌడర్లో చక్కెర, పాలు లేకుండా చేయాలన్నమాట. చక్కెర, పాలు లేకుండా ఆ టీని పౌడర్ని ఏం చేయాలంటే కడిగిన తర్వాత ఆరబెట్టుకోవచ్చు, లేకుంటే అదే రకంగా ఉపయోగించవచ్చు. అది నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. మీరు అప్పుడే అర్థం చేసుకుంటారు. ఇకపోతే చూడండి, ఇన్ని ఫ్లవర్స్ వచ్చినాయి అన్నమాట. కొంచెం బెల్లం, నేనైతే ఈ బెల్లాన్ని ఆర్గానిక్ బెల్లాన్ని ఉపయోగిస్తున్నా. మీరు ఎలాంటి బెల్లం ఉపయోగిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. పోతే బొప్పాయి ఇదంతా పండు వెళ్ళిపోయింది, లూజ్గా మాగిందనమాట. ఇంట్లో తినట్లేదు, అందుకోసమనే ఇప్పుడు ఆ బెల్లము, ఈ బనానా పీల్స్ అనమాట డ్రై చేసిన. ఎందుకంటే ఎప్పటికప్పుడు తీసి పక్కకు పెట్టుకుంటా, అవి ఆరితే ఉపయోగించుకుంటా అనమాట. లేకపోతే అట్లనే వేస్తా. ఇంత పండు అనమాట. చూడండి ఎట్లా లూజ్గా మాగిపోయింది, ఎంత సాఫ్ట్గా అయింది. ఇదంతా మెత్త వేసుకోవాలి. నేను ఎలాగో ఫెర్టిలైజర్ ఎక్కువనే ఉంది కదా, తొక్కలతోటి ఏమో వద్దులే అని చెప్పేసి తొక్క తీసేద్దామని అనుకుంటున్నా. పండు మాత్రమే యూజ్ చేసుకుంటా. ఈ తొక్కని నాకు ఏం వేస్ట్ చేయను, కంపోస్ట్ ఎరువులో యూజ్ చేసుకుంటా. ఇంత వచ్చిందనమాట, ఇలా జ్యూసీగా. మిక్సీకి వేయాల్సిన అవసరమే లేకుండా అయిపోయింది. కొన్ని గింజలు గినంగా రావచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మొక్కలు వస్తాయో ఏమో అని ప్రాబ్లం, అంతే. పోతే చాయ్ పత్తా గినంగా తీసి పక్కకెట్టుకున్న, వడగట్టుకొని పోతే ఇందులో నేను బనానా పీల్స్ వేస్తున్నా, బెల్లం వేస్తున్నా. ఇదన్నమాట టీ పౌడర్ యూజ్ చేస్తున్నా, అన్నీ యూజ్ చేస్తున్నా. వాటర్ పోసి సైడ్కి పెట్టుకోవాలి. దగ్గర 3 days 4 days ఉంచండి, ఇట్లా పైకి వచ్చేస్తుంది. ఇంకా ఎక్కువ నిండా పోయకండి, ఎందుకంటే ఇది పొంగుతుంది, పైకి వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ నేను చూపిస్తా ఎట్లా పొంగుతుంది అనేది. ఇప్పుడు ఇట్లున్నది చూడండి, ఎట్లా అవుతుందో చూడండి. పోతే ప్రతిరోజు ఒకసారి కలపండి, తర్వాత వడగట్టి ఉపయోగించుకోవచ్చు. లేకుంటే అందులో పెద్ద పెద్ద పీల్స్ తీసేయచ్చు. 1:10 రేషియోలో 1:15 రేషియోలో నీటితో కలిపి మొక్కలకు ఉపయోగించాలి. టీ పొడి తర్వాత కొద్ది సేంద్రియ పదార్థం మట్టికి చేరుతుంది.
అరటి తొక్కలు కుళ్ళిన తర్వాత పొటాషియం వంటి పోషకాలను అందించడంలో సహాయపడుతుంది. బొప్పాయి అవశేషాలు కూడా కంపోస్టులో భాగమై మట్టిని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుందన్నమాట. కానీ ఒక్క ద్రావణం వల్లే పూలు గ్యారెంటీ అని చెప్పడానికి సరైనది కాదు. మంచి వెలుతురు ఉండాలి, నీటి నియంత్రణ ఉండాలి, సరి అయిన కత్తిరింపు గినంగా అవసరం అన్నమాట. మొక్కకు ఎరువు పెట్టడం అంటే మనిషికి భోజనం పెట్టినట్టే. భోజనం ఒక్క కూరతో పూర్తి కాదు కదా, అలాగే మొక్క కూడా ఒక్క ఎరువుతో మైమలు చేయదు. ఇక వర్షాకాలంలో ఫర్మెంటెడ్ ఎరువులు ఎక్కువగా వాడకండి. కుండలో నీరు నిల్వ ఉండనివ్వకండి. పాడైన ఆకులు వెంటనే తీసేయాలి. నెలకు ఒక్కసారి కంపోస్ట్ కూడా వేయండి. విత్తనమే మేలు చేస్తుంది. మంచి సంరక్షణతో విత్తితే మంచి పూలు, ఆరోగ్యకరమైన మొక్కలను కొయ్యగలుగుతాం. మరి అసలు రహస్యం ఏంటి అంటే టీ పొడి, బొప్పాయి, అరటి తొక్కలు చెత్త కాదు. అవి సరిగ్గా ఫర్మెంటేట్ చేసి సరైన మోతాదులో వాడితే మొక్కలకు సేంద్రియ ఎరువులు అందుతాయి అన్నమాట. మీ తోటకు ఉపయోగపడుతుంది. మంచి వనరులు లభిస్తాయి అన్నమాట. కానీ నేరుగా కుండలో వేయకండి. వేస్తే మాత్రము కుండలో బూజు లాంటి తెగుళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. కాకపోతే నేను ఒక మంచి కుండను తయారు చేస్తా. అంటే ఈ మిగిలిపోయిన పదార్థాలతోటి నేను ఒక వీడియో చేస్తా. తప్పకుండా ఆ వీడియో ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట. తర్వాత నెక్స్ట్ కమ్మింగ్ వస్తుంది అనమాట. పోతే టీ పొడియా, అరటి తొక్కలా, బొప్పాయి తొక్కలా, ఇది కిచెన్లో ఎక్కువగా ఏది పడేస్తుర్రు, వేస్ట్ ఎక్కువ చేస్తుర్రా, ఇవన్నీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటి నుంచి అస్సలు వేస్ట్ చేయకండి. ఈ రకంగా ఉపయోగించుకోండి. మీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా. మీ సమాధానం ఆధారంగా మంచి వీడియో తయారు చేస్తాను అనమాట. ఇంకో అద్భుతమైన సేంద్రియ ఫెర్టిలైజర్ చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొక్కలను ప్రేమించే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరుకునేలా అందరికీ షేర్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన గార్డెనింగ్ సీక్రెట్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.